ఈరోజు వరలక్ష్మి శ్రావణ శుక్రవారం 3వ వారం కాబట్టి అందరి ఇళ్ళకి తాంబూలాలు వెళ్తున్నాను. తేజు మా ఇంటికి వచ్చినప్పుడు తేజు వచ్చిన ఆనందంలో కాళ్ళకి పసుపు రాయడం లలిత కళలన్నీ అమ్మవారి ముందు మామూలుగా మన టెంపుల్స్ లో జరుగుతాయి కదా. భావనగర్ పక్కన ఈ గట్టే సరిపోద్ది నాకు. ఎమోషనల్ డ్యామేజ్. Emotional damage. వెల్కమ్ బ్యాక్, మీ భావనారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వరలక్ష్మి శ్రావణ శుక్రవారం 3వ వారం కాబట్టి అందరి ఇళ్ళకి తాంబూలాలు వెళ్తున్నాను. ఆల్రెడీ 2వ వారం నేను చేసుకున్నాను, మీరు కూడా చూశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు బ్లెస్సింగ్స్ నాకు ఇచ్చారు. చాలా 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 థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఇప్పుడు మాత్రం తాంబూలానికి కొంతమంది దగ్గరికి వెళ్తున్నాను. ఈరోజు యాక్చువల్లీ షూట్ ఉంది. నేను త్వరగా వెళ్ళాలని చెప్పి కొంచెం గట్టిగా అడిగేసరికి మా కో డైరెక్టర్ పంపారు పాపం. అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడ అమ్మవారిని ఎలా అందంగా రెడీ చేశారు, ఎంత బాగా ఉంది, అంత ఆ పూజ అంతా చూసేసి వచ్చేద్దాం. వచ్చేయండి. తేజు మా ఇంటికి వచ్చినప్పుడు తేజు వచ్చిన ఆనందంలో కాళ్ళకి పసుపు రాయడం మళ్ళీ ఆవిడ గుర్తు చేస్తే గబగబ అయ్యో తేజు నువ్వు వచ్చింది. ఆహా, ఎవరికి మర్చిపోలా. తేజు వచ్చిన ఆనందంలో తేజుకి విష్ణుకి మాత్రమే మర్చిపోయా. వరమహాలక్ష్మీదేవి. చక్కగా ఉన్నావురా, బాగున్నావు, చాలా బాగున్నావు. చక్కగా అమ్మవారిని కూడా బాగా అలంకరించాం. అసలు చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండాలనిపించేస్తుంది. ప్లెజెంట్గా హాయిగా అసలు ఎక్కడికో టెంపుల్కి వచ్చేసినట్టుంది. ನಾನು ಬೇಡ ಅಂತ ಹೇಳಲ್ಲ. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు పూజ అయితే. బాగుంది కదా, చాలా బాగుంది. మా చందమామ ఇక్కడ మామూలు సింపుల్ పెట్టారు అందరూ, కానీ అంతగా లాస్ట్ టైం వేసి అలా మైండ్ లో ఉండిపోయింది. ఇప్పటికి లాస్ట్ టైం ఇంకా అదే అమ్మవారిని తయారు చేయాలి. నాకు కామాక్షి అమ్మవారు అనిపిస్తుంది. గోదాదేవి కూడా బాగుంది. కొంచెం అలంకరణ లలిత కళలన్నీ అమ్మవారి ముందు మామూలుగా మన టెంపుల్స్ లో జరుగుతాయి కదా. ఎక్కడైనా టెంపుల్
మంచి వేడుక జరుగుతున్నప్పుడు అదొక పక్కన మంచి డాన్స్ పాజిటివ్. ఆ రోజు అన్ని గుడికి డాన్స్ వచ్చినట్టు వీణ ఉంటుంది. వీణ మృగాలు ఒక మృదంగం అవే ఆ రోజు చూసా ట్రై చేద్దాం నన్ను పిలవండి మృదంగం నేను వస్తాను ఆ రోజు చూసి నీకు కూడా పాట పాడతానంది, అందుకే ఏ ఇన్స్ట్రుమెంట్ అలౌడ్ లేదని చెప్పేసాం, వీళ్ళని చెప్పేసాం. మా అక్కతో ఇట్లా చెప్పకూడదు మీరు. నా పాట వింటావా మరి ఇప్పుడు నువ్వు? వింటావా? వింటావా? ప్లీజ్ స్టార్ట్. సరే బాయ్. అరే అయ్యో, ఆగండి, అరే, ఆగండి. పాడండి అన్న, పాడండి. ఎక్కు గట్టెక్కు ప్లీజ్. గట్టెక్కిస్తున్నారు అంటే అమ్మా భావనగర్ పక్కన నీ గట్టేం సరిపోద్ది నాకు. ఎమోషనల్ డామేజ్. Emotional damage. వెళ్ళే ముందు నిచ్చెన తీసుకెళ్ళండి, మిమ్మల్ని హక్ చేసుకోవడానికి నేను ఎగరాల్సి వచ్చింది. బాగా చెప్తాను. నేను అందుకే ఎగరట్లేదు. అదే కదా. ఎగిరట్లేదు, ఇంతే. కానీ అసలు మీరు గట్టెక్కినా కూడా నాకు ఈక్వల్ అవ్వలేదు. కనీసం వచ్చే జనంలో నేను మీడియం సైజ్ హైట్ పుట్టాలని కోరుకుంటున్నాను. మీడియం సైజా? లేదు ఈ size పడతారు, మీరు ఈ size. కంటి ఉంది. అంత ఉంది. ఏంటి మాకు ఈ తెప్పలు మేము అందరం ఇది ఇండియన్ సైజ్. ఇండియన్. చూసుకున్న వాళ్ళు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నైజీరియా. సూపర్ హ్యాపీనా. ఆయన లక్ష్మారెడ్డి గారు. పుచ్చుకుంటున్నామా వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు? వాళ్ళు పుచ్చుకుంటున్నామా పుచ్చుకున్నామా వాళ్ళు? పుచ్చుకుంటున్నామా మీ ఇంటికి ఎవరు వచ్చారు? ఆ, వాయిదా పుచ్చుకున్నది అదే. మా ఇంటికి ఎవరు వచ్చారు? వరమహాలక్ష్మి అపోనాలు, గారెలు, పులిహోరలు, అంటే అన్ని అలాగే. పుచ్చులో పెట్టలేము. ఖాళీ అవ్వకపోతే మనసు అంత ఉంటుంది. ఖాళీ చేసేయలేదు. అప్పటికప్పుడు ప్రేమ మళ్ళీ. కానీ హరిత గారి ద్వారా మీ ఇంటికి వచ్చి మీతో తాంబూలం తీసుకొని అసలు ఇంత హ్యాపీ మూమెంట్స్ పంచుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీ. కిందదాకా పట్టుకుంటాయి. నేనున్నా. ఒక్క బ్యాగ్ అయితే ఆ, ఆ. వండిని వండుతారు. చేపలు అంటే ఏం చేస్తారు? చికెన్ ఏం చేస్తారు? అసలు చేపలు వండటం ఇంటికి తాళం వేసి చేపల మార్కెట్కి వెళ్ళి చేపలు ఓ, నిజమేనే. చాలా వేసి ఇప్పుడే మార్కెట్ కి కెమెరా మ్యాన్ తీసుకుని రోడ్డు దాటి అక్కడికి కొని చేసి చెన్నైలోనే అలానే. చెన్నైలోనే ఇక్కడ కూడా వెళ్ళిపోయా. రోడ్ పక్కన ఒకటి ఉంటే తీసుకొచ్చి అన్ని క్లీన్ చేసి అక్కడ పెట్టి డ్రెస్ మళ్ళీ స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొచ్చి మళ్ళీ వండాను. అవును. 2 శారీస్ అందులో ఒక వీడియోలో కనిపించింది. చూసారు ఎంత ఫాలో అవుతున్నారు. ఎడ్డిబండిగా వండుతారేమో, ఇట్ట కడుక్కోవాలి, ఇట్ట చేయాలి, ఇట్ట శుభ్రం చేయాలని కూడా చెప్తారు. అమ్మో క్లీనింగ్ ఎక్కువ నాకు. Cleaning చాలా నాన్ వెజిటేరియన్. అయ్యో అడుకోవిచ్చినే కాదు, నేను కట్ చేస్తా మళ్ళీ పైన అడుగు చేసినా కూడా. ఇదిగో అమ్మ వంట అయిపోయింది కదా, ఇట్లా వదలకూడదు. ఇదిగో ఇలా అక్కడ పెట్టేసి ఇది చూసాను, అన్ని క్లీన్ చేసి ఇట్లా ఉండాలి. ఎప్పుడైనా ఇలాగే ఉండాలి మీరు. అంతే. ఇంకా సస్తారు. అదంతా క్లీన్ చేసుకుని అప్పుడు పోయినాడు కూర్చుంటా. అవును. ఫ్రెష్ గా. అన్నం తినే ముందే అరగంట ముందు మంచిగా తాగమని కూడా చెప్తా. కుక్కర్ మూత తినడం తీస్తారు. కాదు. కుక్కర్ మూత రాగానే అలా పొగ వస్తుంది అలా. చూసారా పొగ చూసారా? నవ్వుతున్నాయి కానీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. అవును, చూసారా పొగ వస్తుంది చూసారా? ఇక మామూలే. మళ్ళీ ఎక్కడ వేస్ట్ చేయదు. నేను ఒకదాన్ని కదా, నేను ఇంతే వండుతున్నాను. కొంచెం ఉంటే రాత్రికి మజ్జిగ. రాత్రి తినేస్తా. అదంటే వేడి వేడి. రాత్రి కూడా వేడి వండుకోవాలి సీన్ లేదు. మిగులుతుంది కదా. అది కూడా కెమెరాలో ఉన్నాడని కొద్దిగా కెమెరా తింటాడుగా, అందుకోసం వండుతున్నాడు అది కూడా. నేను వాడు తినేసిన తర్వాత ఇంత మిగిలింది అనుకుంటా. ఏ మధ్యలో రసం బసం ఉంటాయి కదా, అవి రాత్రి టాబ్లెట్లు వేసుకోవాలి కదా. అందుకని మళ్ళీ రాత్రి కూడా స్టవ్ దగ్గర కూర్చుని వంటింటి పక్కకి వెళ్ళాను రాత్రి. ఆ డైనింగ్ టేబుల్ నుంచి అక్కడి నుంచి మంచం లేదు. మళ్ళీ వంటింటి ఒక్క పూటే.
నేనంటే ఎంత ప్రేమో చూడండి బాబాయ్. నాకు చాలా చాలా అదృష్టం కొద్ది దొరికింది ఈ ఫ్యాను ఫ్రెండ్. వీళ్ళ హ్యాపీ మూమెంట్స్ చూస్తుంటే మనకి అసలు నేర్చుకోవాలి కళ్ళు సరిపోవట్లేదు. ఎలా అప్రిషియేట్ చేయాలి అనేది నేర్చుకోవాలి. చూడు ఆవిడ నా వయసుకి నన్ను అంత బాగా గుర్తుపెట్టు. వయసు అనేది వేరే, చూసి ఆవిడ కూడా అదే అనుకోపోయి చూపించు, అలా కాదు. ఆయన గుర్తుపెట్టుకుని నా వీడియో చూడటం, ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. నేను చేసి ఎక్కడ చెప్తా, ఖాళీ వీళ్ళు నాకు దొరికినప్పుడల్లా చెప్తా. చెప్తున్నారు రైస్ వేడి వేడి పొగలు వస్తున్నాయి ఇలా చెప్తారు. వాళ్ళు ఎవరు అడిగారు అమ్మ వేడివేడిగా అంటే మాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు. కూరలన్నీ ఉండేసి ఒకవేళ కూరలో నీళ్లు పోసే టైం ఉంటుంది కదా, నీళ్లు పోసినప్పుడు అప్పుడు కుక్కర్ ఆన్ అవుతుంది. ఈ నీళ్లు మరిగి మగ్గిపోవడానికి అసలు ఒక్కోసారి చెన్నైలో ఉండగా కూరలన్నీ తీసుకొని టేబుల్ లో పెట్టి ప్లేట్లు ఉంచేసుకుని ఆ కుక్కర్ తీసుకొద్దామని వెళ్ళేదాన్ని. అప్పుడు రైస్ కుక్కర్ లో పెట్టేవాళ్ళం. స్విచ్ ఇటు మర్చిపోయి దాన్ని కాబట్టి అన్నవదు అమ్మ బాబు. ఇప్పుడు తినేద్దామని ఆకలితో ఇక జమ చేపలు ఇవన్నీ నోట్లో ఊరిపోతా ఉంటాయి కదా నీళ్ళు అలా కూర చూసి. ఒక వీడియోలో అన్ని కారపళ్ళు చూపించాను. నేను వాడు వేరే కూరలు వండను, ఇదే తింటాను, ఇంత నెయ్యి వేసుకుంటాను, మజ్జిగ తాగుతాను, ఇన్ని తాగుతా, 2 గ్లాసులు తాగుతా. ఒక గ్లాసు కాదు 2 గ్లాసులు తాగుతా. వింటావా సస్తావా? పెరుగు అలవాట్లేదు, పెరిగేసి తిన్నాం. ఇంత అన్నంలో పెరిగేసి కూడా ఇంత అయిపోద్ది. పెరుగు కలిపేటప్పటికి అమ్మ అంత తినలేను. తినేస్తాను. ఎక్కడ వేరే పొట్టగా పడుతుంది పెరుగు. చలాకీగా ఇంట్లో మనుషులా మాట్లాడుతున్నారు కాబట్టి అంత జనాల్లోకి వెళ్ళారు. సొంత ఇంట్లో మన అమ్మమ్మ మాట్లాడినట్టే ఉంటది కాబట్టి అందరూ అమ్మమ్మ నాయనమ్మ మిమ్మల్ని వదినాన్ని పిలవాలి. పిలవాలంటే ఎన్ని పేర్లు రోజు నాకు పిలువమ్మ. 2 ఆడపడుచులు మాత్రమే పిలిచారు, నువ్వు కూడా పిలువు. ఒక ఏజ్ గ్రూప్ మీరు ఇన్స్పిరేషన్ ఎంతమంది చేస్తారు, నేను అదే చెప్తాను. ఏమన్నాను మీకు, మీరు ఎంత యాక్టివ్ గా చేయడం ఇప్పుడు గ్రేట్. అసలు ఈ టైంలో అన్ని వీడియోలు చేస్తూ ఓపిక ఉండాలి కదా. వారానికి 2 రిలీజ్ చేస్తూ నాకే ఓపిక ఉండట్లేదు. నెలకి 2 చేయడానికి కష్టపడుతున్నాం. ఆవిడ వీడియోల కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది. మీ వీడియో లేట్ అయిపోతుందమ్మా. చిన్ననాటి జ్ఞాపకాలు చెప్పమన్నారు. ఏదో కొద్ది గొప్ప చెప్తున్నా 10 నిమిషాలు పని. అమ్మ అరగంట పెట్టండి అమ్మా, చిన్ననాటి జ్ఞాపకాలు భలే వినాలనిపిస్తుందమ్మా మాకు. అయ్యో చేస్తా చిన్ననాటి చెప్పండి అన్నారు. దానికి ఒక వీడియో పెట్టేశారు. బంధాలు అనుబంధాలు ఫస్ట్ లో చెప్పారు. ఎంతమంది చూసారు? చాలా మంది లక్షల మంది చూసారు. అన్నదమ్ములు 7. అప్పుడు నాకు ఆయుస్ అవ్వాలి, మీరు ఏడుపు వచ్చేసి ఎమోషనే మళ్ళీ హరిత గారికి వచ్చినట్టు. అందరికీ అందలేదు. నాకు మా అమ్మది నాది కలిపి మా అమ్మది కొంచెం నాకు నాది అది వచ్చేలా కుటుంబం అవార్డ్స్ బాగా చెప్పారు సార్. అరే ఎప్పుడు చూద్దాం స్టేజ్ మీద ఏడుపులే ఉంటాయి. అప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వచ్చాము, ఏం చేసాము, ఎక్కడ ఉన్నాము, ఇంత మందిలో మనం ఒక స్పెషల్ గా ఒక ప్లేస్ దొరికిందంటే అంతకంటే ఈ జన్మకి చాలు. సో ఆ భావన ఎలా వ్యక్తపరచాలో తెలియదు. ఇప్పుడు చిన్ననాటి చెప్తున్నాను కదమ్మా, చాలా మంది కామెంట్స్ వస్తారమ్మా మేము బంగారు స్పూన్తో పుట్టామని చెప్తారమ్మా అందరూ. మీరు నూకలన్నా కూడా తిన్నానని చెప్తున్నారు. ఇప్పుడు టీలో ముక్కలు కదా ఆయన, మోడీ పేపర్లో ముక్కలు కదా అబ్దుల్ కలాం, వీళ్ళందరూ ఏం ఊరికి వస్తారని బంగారు స్పూన్తో పైకి చెప్తే కొందరు బంగారు స్పూన్తో పుట్టామని చెప్తారమ్మా. మీరు చెప్పుకున్నారు, నాకు ఉన్నది చెప్తున్నా. మిడిల్ క్లాస్ పేదవాళ్ళ ఫ్యామిలీలు అలా ఉంటాయి. వాళ్ళకి కాదు, డబ్బులున్న వాళ్ళకి తీసేయి, ధనవంతుడిది. అసలు మీ ఫిగర్, మీ టోను, మీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, అసలు ఒక రిచ్ మౌనభావాలు అనిపిస్తున్నాయి. నేను చెప్పలేకపోతున్నానమ్మా, మీరు బాగా చెప్తున్నారు. సినిమాల్లో పెద్ద హీరోకి అమ్మగా చేయాలి. అది ఇప్పుడు పొద్దునే చెప్తున్నారు. ఇప్పుడు చేయాలి మరి. పూర్ మదర్ పనికిరారు. నేను సూత్రధారులు చేశా. అప్పటి వరకు డబ్బింగ్ చేయడానికినే విశ్వనాథ్ గారి సినిమాల్లో మదర్ అంటే ఒక రిచ్ మదర్, సత్యనారాయణ భార్యకి రిచ్ వాళ్ళు రిచ్ మదర్ కావాలంటే ఎత్తుతున్నారంట. అప్పుడు సత్యనారాయణ గారు చెప్పారంట, మా గుడివాడ అమ్మాయే
దొంగ కోళ్ళ ఏ సినిమా చేస్తుంది రిచ్గా కనపడుతుంటే పంపించాను నాకు విశ్వనాథ్ గారి దగ్గరికి వీళ్ళు చూశారు అంతే. అలాగే స్పెట్స్ పెట్టుకు వెళ్ళాను నేను, చూశాను ఒకే చిత్రం డేట్స్ ఇచ్చారు. తీరా షూటింగ్ వెళ్ళిన తర్వాత రాజమండ్రిలో నేను స్పెట్స్ పెట్టుకోలే, మామూలుగా యాక్టింగ్కి వెళ్ళిపోయాను. నేను చూసిన అమ్మాయి ఈ అమ్మాయి కాదంటున్నారు, ఇవిడండి అంటున్నారు. గురుదేవ్ గారు ఎవరు ఉంటారు అసోసియేట్ డైరెక్టర్. అప్పుడు ఆయనకి గుర్తొచ్చింది కో డైరెక్టర్కి, ఆ రోజు కళచూరు పెట్టుకొచ్చిందండి అని. నాగేశ్వరరావు గారిని కేఆర్ విజయన్ అందరినీ 2 hours కూర్చోబెట్టి రాజమండ్రి పంపించి కళచూరు తెప్పించారు. కేఆర్ విజయన్ హరికథ చెప్పే సీన్లో అదే స్టార్టింగ్ తెప్పించారు, కూర్చోబెట్టారు అంతే. నాగేశ్వరరావు గారు కూర్చున్నాం నీ కళ్ళజోడు కోసమే. అటువంటి పెద్ద ఆయనకి చేశాను, బాపు గారి దగ్గర చేశాను. చేసిన సినిమా తక్కువ, నేను బాపు గారి సినిమా కూడా చేశాను. అందుకే నాకు మా పిల్లలే అంటారు పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గర చేసేవాడు నవలైతే. ఇప్పుడు మీరు అన్నట్టు సినిమా వస్తే చేస్తా, ఈ సీరియల్ నన్ను సెట్ ప్రాపర్టీ లాగా వాడతాను. కాదు లీడ్ చేసినా పిండేస్తారు కదా, అస్సలు కూర్చోపెట్టరు. నిలబడి నిలబడి ఎంత మామూలు చీర ఇక్కడ ఒంటి మీద బాగోదు, మామూలు చీర బాగోదు. ఏంటంటే మీరు హీరోయిన్ వీడియో చేయాలంటే ఎన్ని ఆలోచిస్తాను నేను మైండ్ లో పెట్టుకుని ఈ చీర అంతదా ఏది కట్టుకున్నా బాగా ఉంటుంది. మీరు క్లిప్ పెట్టుకున్న బాగానే ఉంటారు, ముడేసుకున్న బాగానే ఉంటారు. చూసావా అమ్మో, ఏంటి అబ్జర్వేషన్ బాగా. బయట చూడు ఇంకా ఇప్పుడు వరకు 140 వీడియోలు ఏమో వచ్చినాయి, కట్టించారు కట్టలే ఇంకా. తెలుసు నాకు. ఇంకో 1000 వచ్చినా కూడా కట్టించారు. నాకైతమ్మా గుర్తులేక మళ్ళీ కట్టియే కట్టేస్తా, మీకు ఎలా గుర్తుంటుంది అది? ఒకవేళ గుర్తులేదు తీర్పా వీడియోలో వీడియోలో వస్తాయి కదా ఫోటోలు. అది ఎందుకంటే నా మైండ్లో ఏమేమి చేశానో తెలుస్తుంది కదా. అమ్మ మీతో ఈరోజు తాంబూలానికి వెళ్ళడం, అక్కడ మీ ఫ్యాన్స్ ఉండడం, అసలు అక్కడ ముచ్చట్లు మాటలు అన్నీ వింటే నాకు కడుపు నిండిపోయిందమ్మా. నిజంగా ఫ్యాన్స్ ఎంతో మంది నాకు మెసేజ్లు చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఒక ఆవిడ వచ్చి అది ఆర్టిస్ట్ ఫ్యామిలీలో ఆవిడ నన్ను ఎంతగా అభిమానించి ఇంత అబ్బబ్బబ్బా తట్టుకోలేనంత అభిమానం చూపించింది ఆవిడ. ఆర్టిస్ట్ ఎవరన్నా మీకు తెలుస్తుంది, నిరుపమ అమ్మగారు. నిరుపమ వాళ్ళ అమ్మగారు కదా, ఓంకార్ గారి భార్య, ఆయన మంచి ఆర్టిస్ట్. డాక్టర్ బాబు గారు అమ్మగారు. డాక్టర్ బాబు అమ్మగారికి నేను ఇంత ఇదైనప్పటికీ నాకు నిజంగా ఆవిడ మాట్లాడుతుంటే నా ఒళ్ళు పులకరింపు వచ్చేసింది. సత్యం. అదిగో హరిత ఫోన్. అయ్యమ్మా దిగుతున్నానమ్మా, ఇప్పుడే వచ్చేసాను, దిగుతున్నా. ఓకే, మీరు వెళ్ళిపోయావా? సరే సరే. హరిత గారు లవ్ యూ. అయ్యో భలే వాళ్ళే. కలుద్దాం హరిత గారు, మళ్ళీ అమ్మది ఫ్రైడే పూజ ఉందిగా, కలుద్దాం. ఫుల్ పెట్టుకుంటా. ఓకే ఓకే హరిత గారు, బాయ్. అది మా లవ్ ఎఫెక్షన్ హరిత గారిది, మాది ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉంది, అలా పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు ఏమాత్రం. తగ్గేది కాదు మీది. ముద్దమందారం ఇప్పుడు చూడరాదు ఆవిడ ముద్దమందారం లాంటి సీరియల్స్ ఏమని దీవించింది. అవును, అసలు మా హరిత గారి మనసులో ఏముందో అదే దీవించడం ఇంకా విశేషం. నీకు కావాల్సిన దీవెన నీకు, నాకు కావాల్సిన దీవెన నాకు. మరి అమ్మో అసలు నాకు మాత్రం ఇలాంటి ఫ్యాన్ నాకు ఉందంటే నిజంగా జన్మ ధన్యమే. అవునమ్మా. ఎంతో మంది కామెంట్స్ రూపంలో పెడుతున్నారు, కానీ ఎదురుకుండా స్ట్రైట్ గా ఆవిడ నన్ను చూడాలి, మంజులతో ఆవిడ నేను చూడాలి, మంజుల నన్ను ఫోన్ చేయటమే. మా అత్తయ్య గారు మీరు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు, తప్పకుండా రండి అంతే. అవును, వాళ్ళ అత్తగారు అలాగే వచ్చే వరకు అలాగే హ్యాపీ ఫీల్ అయ్యి కింద వరకు వచ్చి రావటం, కార్లు ఎక్కించే వరకు అసలు అమ్మో, ఈ ప్రేమకు నిజంగా నిజంగా పెద్ద పెద్ద ధన్యవాదాలు ఆవిడికి.
అవునమ్మా. పెద్ద పెద్ద ధన్యవాదాలమ్మో ఆవిడకి. చూశారు కదా మీరు, ఆ, ఈ అమ్మమ్మ వచ్చేట్లు, ఆ అమ్మమ్మ వచ్చేట్లు, ఆ హారతి గారు, మంజుల గారు అందరూ కలిసి మమ్మల్ని అందరూ అసలు వాళ్ళ ప్రేమలతో నాకు అసలు ఉక్కిరి విక్కిరి అయిపోయాను. అవునవును. అలాగే మీరందరూ ఈ వ్లాగ్ చూసిన వాళ్ళకి నచ్చే ఉంటుంది డెఫినెట్ గా. మేము అమ్మ నేను మళ్ళీ మళ్ళీ కలుస్తానే ఉంటాము. కలుస్తాం. మా ఇంటికి వస్తుంది. హ్మ్. నా వ్యూవర్స్ కూడా చూస్తారు నిన్ను. రా మా ఇంటికి రా నువ్వు. వస్తానమ్మా ఒకసారి. తప్పకుండా. మీ చేతి వంట తినాలని తినాలి. ఎప్పటి నుంచో ఉంది కదా నాకు. అందుకని మా వ్యూవర్స్ కూడా ఎవరిని పిలిచినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ, అమ్మా వాళ్ళని పిలిచారు మీరు, బాగుందమ్మా బాగుందంట. అది అదమ్మా నాకు ఇష్టమైన వంట మీ చేతుల మీదుగా వండించుకొని తింటాను. తప్పకుండా తప్పకుండా. అలాగే మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి, ముందులో సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు. భావనాది ఆ, మీ భావన రెడ్డి. మీ భావనారెడ్డి. యా, నాకు అమ్మ భావన అని పిలుస్తుంది కాబట్టి అదే ఫ్లోలో భావన అనేసారు. మీ భావన రెడ్డిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అందరూ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే అన్ని వీడియోస్ చూసేసేయండి. అది చూసేయండి. ఓకే బాయ్. బాయ్ అమ్మా.